హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనకి చార్ల్స్టన్ వ్లాగ్ వస్తుంది అనమాట. అండ్ రేపు అట్లాంటా వ్లాగ్ వస్తుంది. సో దిస్ ఇస్ బేసికలీ 3 day ట్రిప్. డాలస్లో స్టార్ట్ అయ్యి అట్లాంటాలో దిగి అట్లాంటా నుంచి చార్ల్స్టన్ వెళ్ళి సౌత్ క్యారోలినా అది చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటా వచ్చి అట్లాంటా చూసుకొని ఫ్లైట్ ఎక్కి డాలస్ వస్తాం. సో థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే రేపు మార్నింగ్ 6 AM డాలస్లో ఫ్లైట్. సో అందుకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. కొట్టారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో ప్లాన్ రఫ్గా చూసుకుంటే కార్ రెంటల్ తీసుకుంటాం. 6 peopleకి ఎస్యూవీ బుక్ చేశాను ఆల్రెడీ. సో కార్ రెంటల్ తీసుకొని అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మ్యాడిసన్ అని ఒక టౌన్ ఉంది, అక్కడికి వెళ్తాం. అది చూసుకొని అగస్టా అని ఇంకొక టౌన్ ఉంది, అక్కడికి వెళ్తాం. అది చూసుకొని కొలంబియా, సౌత్ క్యారోలినా క్యాపిటల్ అనమాట. సో కొలంబియా వెళ్ళి కొలంబియా ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి ఇంకా ఫైనల్లీ నైట్కి ఫాలీ బీచ్ దగ్గరికి వెళ్ళి స్టే చేస్తాం అనమాట. సో ఈ ఫాలీ బీచ్ అనేది చార్ల్స్టన్ దగ్గర ఇంకా ఈస్ట్ కోస్ట్ మీద ఒక ప్లేస్, అక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేశాను. సో అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మొత్తం సాయంత్రం దాకా చార్ల్స్టన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి హిస్టారిక్ డౌన్ టౌన్, ఏంజల్ ఓక్ ట్రీ అనేది ఉంది, సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి సాయంత్రానికి బయలుదేరి డే 2 రోజు అట్లాంటా వచ్చేస్తాం. అట్లాంటాలో నైట్ స్టే చేసి మార్నింగ్ నుంచి నైట్ దాకా మళ్ళీ అట్లాంటా డౌన్ టౌన్, అట్లాంటాలో వరల్డ్ ఆఫ్ కోకోకోలా మ్యూజియం ఉంది, సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి నైట్కి సాటర్డే నైట్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ డాలస్ వచ్చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద ప్లాన్. వినటానికి గజిబిజిగా ఉండొచ్చు, బట్ ఐ విల్ షో క్లియర్లీ. వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. రేపు మార్నింగ్ బయలుదేరి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కలుస్తా అక్కడ బాయ్. హే గైస్, సో నిన్న మనం 11:30కి వస్తాం అనుకున్నాం, బట్ మనం ఇవాళ వచ్చేసరికి 9కే వచ్చేసాం. 1.5 hour ఫ్లైట్. అండ్ ఇక్కడ ఎమరల్డ్ ఐల్కి వచ్చాం. సో మనకి పెసిఫికా ఉంది మినీ వ్యాన్, బట్ అది ఎప్పుడు తీసుకుంటున్నాం, ఇంతకుముందు కూడా తీసుకున్నాం అని చెప్పి ఈసారి హ్యుండై శాంటా ఫే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇప్పుడు అంతా వెనక్కి పెట్టేసాం. సో లెట్స్ గో. అన్ఫార్చునేట్లీ మనం తీసుకున్న శాంటా ఫే లో టైర్ ప్రెషర్ వెనకమాల. సో దరిద్రం, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ పెట్టేసి ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఇంకొక శాంటా ఫే ఏమన్నా ఉందేమో చూద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళారు. అండ్ ఉందంట, తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ శాంటా ఫేలో నుంచి ఈ వేరే శాంటా ఫేలోకి మూవ్ అయ్యి ఆకలి మాత్రం బీభత్సంగా వేస్తుంది. 3కి లేచాను నేను. 3కి లేచి స్నానం చేసి వచ్చా. ఇప్పటికే ఒక 6 hours అవుతుంది. ఇట్స్ లైక్ అరౌండ్ 9:40 అయింది. సో కార్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ గో టు మ్యాడిసన్. We got a black Santa Fe. Thank you. You too. ఇది కూడా పెట్టారా? Very uneducated. So we got a Santa Fe and it's black Santa Fe. So దగ్గరలో ఉండే చిక్-ఫిలే పెట్టుకొని let's start. సో దారిలో ఫస్ట్ ఒక చిక్-ఫిలే దగ్గర ఆగాం, అది క్లోజ్డ్ ఉంది. తర్వాత వెండీస్ దగ్గర ఆర్డర్ కూడా చేసాం, బట్ కొన్ని ఐటమ్స్ లేవన్నారు, క్యాన్సిల్ చేసుకోమన్నారు. సో అక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఆన్ ద వేలో ఫైనల్లీ ఇంకొక చిక్-ఫిలే ఉంటే ఈ చిక్-ఫిలే దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ ఓపెనే ఉంది, ఆర్డర్ చేసాం, లోపల కూర్చున్నాం. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్. అసలు ఆకలి మండిపోతుంది. ఇంగ్లీష్ Okay, let's go. Let's go, Galat.
హాయ్ గైస్. హెడాస్ చేతులు పట్టుకోవట్లేదు, అదే తీసుకెళ్తుంది మమ్మల్ని. ఇట్లా కూర్చున్నాను, జస్ట్ రోడ్డు చూస్తున్నాను. మా గురువు గారు వెనక చిక్కిరి సాంగ్ కి వైబ్ అవుతున్నారు. సో గోయింగ్ టు మాడిసన్. సబ్స్క్రైబర్స్ బి లైక్ మా తెలుసులే పోరా. వి స్టాప్ హియర్ అట్ మాడిసన్. ఒక మంచి సైలెంట్ పీస్ఫుల్ టౌన్ లాగా ఉంది. పెద్ద జనాలు ఎవ్వరు లేరు, కార్లు ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇట్లా మంచిగా ఓల్డ్ టౌన్ ఉన్నట్టు 1887 అని చెప్పి ఇట్లా బిల్డింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇంకా అలా ఎక్కువసేపు ఏమి ఉండవు, జస్ట్ ఒక 20 minutes అట్లా ఒక రౌండ్ వేసేసి మొత్తం కొంచెం ఈ టౌన్ అంతా చూసి ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఆగస్టా వెళ్ళిపోదాం. లెట్స్ గో. వీఆర్ హియర్ ఇన్ వాల్మార్ట్. సో కొంచెం వాటర్ కావాలైతే వాటర్ తీసుకున్నాం, అండ్ ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం లిటిల్ బిట్ కొంచెం. అండ్ ఇక్కడి నుంచి ఆగస్టా ఇంకొక 28 to 30 minutes ఉంది, ఒక 25 to 30 miles. సో ఇంకా తీసేసుకొని స్నాక్స్ వెళ్ళిపోవాలి. సో వీఆర్ ద అగస్టా రివర్ వాక్. సో బేసిక్గా ఏంటంటే ఈ రివర్ వాక్ దగ్గర ఇటు సైడ్ స్టేట్ జార్జియా అండ్ హాఫ్ రివర్ నుంచి అటు సైడ్ సౌత్ క్యారోలినా అనమాట. సో కరెక్ట్గా స్టేట్ బార్డర్ మీద రివర్ వాక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి రివర్ వాక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఈ అగస్టా డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసి దీని తర్వాత ప్లాన్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొలంబియా, సౌత్ క్యారోలినా క్యాపిటల్ కొలంబియా, ఒక 1 hour 20 minutes డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో వీఆర్ హియర్ అట్ కొలంబియా డౌన్ టౌన్. మంచి వైబ్ ఉంది, సిటీ డౌన్ టౌన్, మంచి వ్యూస్. అండ్ అక్కడ మనకి ఇది ఉందన్నమాట క్యాపిటల్ బిల్డింగ్. ఇంకా 10 minutes క్లోజ్, బట్ ఇక్కడ $1.5 పార్కింగ్ ఉంది ఒక 1 hour. సో ప్రస్తుతానికి ఒక 1 hour పార్కింగ్ పెట్టేసి ఈ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆ సిటీ క్యాపిటల్ చూసి అక్కడ ఒక రివర్ ఫ్రంట్ ఉంది అక్కడికి కూడా వెళ్ళి ఇంక కొలంబియా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మన నైట్కి చార్ల్స్టన్ స్టేకి వెళ్ళిపోతాం. కార్డ్ ఈజ్ ఆథరైజ్డ్. వచ్చేసింది మన పార్కింగ్ టికెట్. ఇది అట్లా ఇంకా కార్లో ఫ్రంట్ సీట్లో పడేసి వెళ్ళిపోవడం. లెట్స్ గో.
హే గైస్, ఫైనల్లీ వి రీచ్ సౌత్ క్యారోలినా చార్ల్స్టన్. వైబ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. లైక్ లిటరల్ మనకి ఇంకా ఇండియాలో గోవా అండ్ పాండిచ్చేరిలో ఎలా అయితే వైబ్స్ వస్తాయో, ఆ రోడ్లు కానీ మంచిగా చాలా బాగుంది. మంచిగా ఆ ట్రీస్ కానీ ఆ రోడ్స్ కానీ. స్పీడ్ లిమిట్ జస్ట్ 25 క్రాస్ చేయకూడదంట. సో ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ ఫాలీ ఐలాండ్ బీచ్ అనమాట. సో చార్ల్స్టన్ ఒక స్ట్రిప్ అటువైపు ఉంటుంది, మేము కొంచెం లెఫ్ట్ సైడ్ ఐలాండ్లో ఫాలీ ఐలాండ్ బీచ్ అని ఉంటుంది. మా ఎయిర్బిఎన్బి ఇక్కడ 500 feet ఫ్రమ్ బీచ్. సో ఇప్పుడు డిన్నర్ కోసం అని చెప్పి పిజ్జా ప్లేస్కి వచ్చాం. ఉడీస్ పిజ్జా అని చెప్పి ఇక్కడే కరెక్ట్గా ఈ ఫాలీ బీచ్ నుంచి ఒక 2-3 minutes దూరంలో ఉందన్నమాట. అసలు నేనైతే ఫుల్ టయర్డ్. 3 AM లేచాం డాలస్ టైంలో. ఇప్పుడు 8 అవుతుంది. బట్ ప్రెటీ గుడ్. అనుకున్నట్టే అంత టైంకి 8 కల్లా వచ్చాం చార్ల్స్టన్. సో అనుకున్నంతే మొత్తం ప్రశాంతంగా అయిపోయింది. ఇంక ఇవాళకి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది అంట ఫాలీ బీచ్ లో. బెస్ట్ ప్లేసెస్ టు వ్యూ సన్ రైజ్ అంట. సో ఇంకా లేచి సన్ రైజ్ చూసుకొని చార్ల్స్టన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సాయంత్రం ఒక 3:34కి అట్లాంటా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవడం ప్లాన్ అనమాట. సో ప్రస్తుతానికైతే డిన్నర్ చేసి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి ఐల్ సీ యూ దెన్. రెండు సోఫాలు ఇచ్చాడు, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, కిచెన్. సైతి, దిస్ ఈజ్ అవర్ రూమ్, నో ఎంట్రీ. ఏది బాగుంటే అది మా రూమ్. హోల్డ్ ఆన్, ఒక బెడ్ ఇచ్చాడు. జో ఐ థింక్ వి షుడ్ టేక్ దిస్. నో, దిస్ ఇస్ మైన్. బెడ్ అండ్ దెన్ బాత్రూమ్. నీ అమ్మ ఏందే ఈ బాత్రూమ్ లోంచి ఆ బాత్రూమ్ లోకి పొక్కుంది. ఒక వాష్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ లోకి దారు. రెండు సేమ్ ఐడెంటికల్ బెడ్రూమ్స్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు సోఫాలో హాల్లో ఒక్కొక్కరు పడుకోవచ్చా లేకపోతే ఎట్లా? వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్. షేర్డ్ ప్యాటియో బాగుంది వైబ్. ఓ అక్కడ అది ఉందిరా, దాన్ని ఏమంటారు? చలికి చస్తావు అక్కడ పడుకుంటే, చలికి పోతావు. ఇట్స్ నైస్. షేర్డ్ ప్యాటియో, మంచిగా ఫైర్ ప్లేస్. హే గైస్, ఐఎమ్ ఆల్రెడీ లైక్ హాఫ్ స్లీపీ. ఇంకా పడుకుంటా వెళ్ళి. ప్రస్తుతానికైతే ఇక్కడే కరెక్ట్గా 500 feet అని చెప్పా కదా, బీచ్కి వెళ్ళి వచ్చాం. సైలెంట్గా చాలా బాగుంది. స్టార్స్ కానీ ఆ వైబ్ అంతా చాలా బాగుంది. అండ్ ఈ బయట అవుట్డోర్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. సో ప్రస్తుతానికి రేపు మార్నింగ్ 7:20కి సన్ రైజ్ ఉంది. సో 7:20కి అందరూ స్నానాలు చేసి అక్కడికి వెళ్ళి 10కి చెక్అవుట్ చేయాలి. సో ఆబ్వియస్లీ ముందే స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, లేట్ లేకుండా. ఇంకా సో కొంచెం ఎర్లీగానే లెగవాల్సి వస్తుంది. అండ్ ఇట్స్ 10 నౌ. సో ఒక 10:30 కల్లా పడుకుంటే కనీసం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ లేచి ఐ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. సో ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేసేయండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద డే 2 వ్లాగ్. బాయ్.